హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనం యాంగులర్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం. సో ఈ వీడియోలో యాంగులర్ యొక్క ఫోల్డర్ స్ట్రక్చర్ అండ్ అప్లికేషన్ ఎలా రన్ చేయడం చూసాం. ngserver కమాండ్ npm start ఈ కమాండ్ రన్ చేస్తే ఇంటర్నల్గా ఏమవుతుంది, సో అప్లికేషన్ ఎలా లాంచ్ అవుతుంది, సో ఇవన్నీ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ new అండ్ మన యొక్క ప్రాజెక్ట్ యొక్క నేమ్ ఇవ్వగానే మనకు యాంగులర్ CLI అనేది డిఫాల్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ని మనకు క్రియేట్ చేసి ఇచ్చింది. సో ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్, ఎవ్రీ ఫోల్డర్ యూస్ కేస్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో మనకి ఇక్కడ చూస్తే కన్నా .angular అండ్ .vs కోడ్ ఇవన్నీ ఈ 2 ఫోల్డర్స్ని మనకు విజువల్ స్టూడియో కోడ్ అనేది జనరేట్ చేసింది. మన ప్రాజెక్ట్ యాంగులర్ ప్రాజెక్ట్ కాబట్టి సో .angular ఫోల్డర్ .vs కోడ్. .vs కోడ్లో మనం ఇన్స్టాల్ చేసిన ఎక్స్టెన్షన్స్ అవి ఈ యాంగులర్ ప్రాజెక్ట్కి ఎలా యూజ్ అవుతాయి. సో అవి నెక్స్ట్ స్క్రిప్ట్స్ ఉంటాయి లైక్ launch.json, task.json, అప్లికేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది, సో ఆ స్క్రిప్ట్స్ ఉంటాయి .vs కోడ్లో. నెక్స్ట్ మనం చూస్తే మనకు నోడ్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఈ నోడ్ మాడ్యూల్స్ అంటే ఏమంటే మన ప్రాజెక్ట్ యొక్క డిపెండెన్సీస్ అండ్ డిపెండెన్సీస్ .jsonలో చూస్తే ఇక్కడ చూడొచ్చు మనకు డిపెండెన్సీస్ ఎన్ని ఉన్నాయో. సో డిపెండెన్సీ ఉన్నాయి. సో వీటికి సంబంధించిన ప్యాకేజెస్ని మనం డౌన్లోడ్ చేసి నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్స్లో ఉంటాయి. నెక్స్ట్ మనకు పబ్లిక్ ఫోల్డర్ ఉంది. ఈ పబ్లిక్ ఫోల్డర్లో ఇమేజెస్ కానీ favicons, సో మన పబ్లిక్గా అవైలబుల్గా ఉన్న ఇమేజెస్, సో అవన్నీ మనం ఇక్కడ ఇందులో పెట్టచ్చు. నెక్స్ట్ SRC ఇది ప్రాజెక్ట్ యొక్క ఎంట్రీ ఫోల్డర్. సో వితౌట్ SRC మనకు ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవ్వదంటే అవ్వచ్చు, బట్ మనం వేరే నేమ్స్ కూడా క్రియేట్ చేసుకొని మనం angular.jsonలో కాన్ఫిగర్ మార్చుకోవాలి అకార్డింగ్ టు మన ఫోల్డర్ని. బట్ ఇది జనరల్ ప్రాక్టీస్ SRC ఫోల్డర్. సో ఇందులో మనకు డిఫరెంట్ ఫోల్డర్స్ అండ్ డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. సో అవన్నీ మనం ఇన్డెప్త్గా చూద్దాం. సో ఫస్ట్ రూట్ లెవెల్గా ఉండే ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ని కవర్ చేద్దాం. నెక్స్ట్ మనకు ఎడిటర్ కాన్ఫిగ్ అనేది ఉంది. ఈ ఎడిటర్ కాన్ఫిగ్లో ఇది ఏమిటంటే VS కోడ్ యొక్క ఎడిటర్ కాన్ఫిగరేషన్. ఇక్కడ మనం చూడొచ్చు క్యాట్సెట్, ఇండెంట్ స్టైల్, ఇండెంట్ సైజ్. సో ఇవన్నీ నేను కాన్ఫిగర్ చేసిన ఎడిటర్ స్టైల్స్ని ఇది మనకి ఇక్కడ పికప్ చేసింది. కోడ్ టైప్ సింగిల్ ఆర్ డబుల్, సో అవన్నీ. సో మనకు ఇన్సర్ట్ ఫైనల్ న్యూ లైన్. సో ఇది ఇన్సర్ట్ ఫైనల్ న్యూ లైన్ ఎందుకంటే ఇది మనకు యూస్ఫుల్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం కోడ్ రాస్తామో అట్ ది ఎండ్ ఒక లైన్ని గ్యాప్ ఇచ్చి ఒక లైన్ గ్యాప్ ఇస్తుంది. సో దానివల్ల ఏముంటే కనుక మనం ఎప్పుడన్నా పుల్ రిక్వెస్ట్ PR రేస్ చేసినప్పుడు గిటబ్లో, సో మన కోడ్ రివ్యూవర్ ఎవరైతే మన కోడ్ రివ్యూ చేస్తారో వాళ్ళకైతే కనుక ఈజీగా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది ఒక లైన్ ఉంటే కనుక సో వాళ్ళకి అర్థమవుతుంది ఓకే దీని తర్వాత ఇంకా కోడ్ లేదు అన్నట్టు. లైన్ లేకపోతే కనుక కొంచెం డిఫికల్ట్ ఇబ్బందిగా ఉంటుంది. సో నెక్స్ట్ కోడ్ ఉందో లేదో కూడా కొంచెం అర్థం అవ్వదు. సో ఎండ్ ఆఫ్ ది లైన్ మెయింటైన్ చేస్తే కొంచెం బెస్ట్. సో దీనికి మనము ఒక షార్ట్కట్ చెప్తాను. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలా. సో కంట్రోల్ ప్రెస్ చేస్తే కానీ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ జస్ట్ సెర్చ్ బార్లో ఇన్సర్ట్ న్యూ లైన్ అని టైప్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ వచ్చింది కదా. సో నేను ఆల్రెడీ దీన్ని టిక్ చేశాను. సో వెన్ ఎనేబుల్డ్ ఇట్ ఇన్సర్ట్స్ న్యూ ఫైనల్ లైన్ అట్ ఎండ్ ఆఫ్ ది ఫైల్ వెన్ సేవింగ్ ఇట్. మనం ఎప్పుడైతే ఫైల్ సేవ్ చేస్తామో అట్ ది ఎండ్ ఒక లైన్ అనేది ఇది ఇన్సర్ట్ చేస్తుంది. సో దీన్ని మనం టిక్ చేసుకోవాలా. సో బై డిఫాల్ట్గా ఇది ఇలా ఉంటుంది. సో మీరు దీన్ని క్లిక్ చేసుకుంటే సో ఒక లైన్ అనేది అట్ ఎండ్ ఆఫ్ ది ఫైల్. సో ఎవ్రీ ఫైల్లో కూడా HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్, TypeScript ఎవ్రీ ఫైల్లో కూడా ఇది ఒక లైన్ అనేది ఇన్సర్ట్ చేస్తుంది. .editor config ఫైల్ గురించి ఇది. సో నెక్స్ట్ మనకు .git ignore అనేది. సో గిట్ ఇగ్నోర్ ఎందుకంటే మనం ఎప్పుడైతే మన కోడ్ అనేది గిటబ్లోకి ఆర్ బిట్బకెట్, సో వాటిలోకి GitLab, సో వీటిలో మనం పుష్ చేస్తాం మన లోకల్ నుంచి రిమోట్ రిపాజిటరీలోకి. సో అప్పుడు మనం పుష్ చేసినప్పుడు మనకు అన్ని ఫోల్డర్స్ నోడ్ మాడ్యూల్స్ ఈ ఫోల్డర్స్ అనేది చాలా బల్క్ ఉంటాయి. సో సైజ్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ మనము పుష్ చేయని అవసరం లేదు. సో ఏదైతే మనము గిట్హబ్లోకి పుష్ చేయకూడదు అనుకుంటామో ఆ ఫోల్డర్స్ ఆర్ ఫైల్స్ ఇక్కడ మనము స్పెసిఫై చేస్తాం. ఇక్కడ చూడొచ్చు నోడ్ మాడ్యూల్స్ ఉంది, నోడ్ మాడ్యూల్స్. సో అలాగే సో ఇవన్నీ .launch, సో VS కోడ్ సంబంధించిన ఫోల్డర్స్. సో కవరేజ్ గురించి మనం ఎప్పుడైతే టెస్ట్ కేసు రన్ చేస్తామో డిఫాల్ట్గా యాంగులర్ అనేది కవరేజ్ రన్ చేసినప్పుడు ఆ కవరేజ్ ఫోల్డర్ కూడా మనం గిట్హబ్లోకి పుష్ చేయని అవసరం లేదు. సో ఏ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ మనము గిట్హబ్లోకి పుష్ చేయకూడదు అనుకుంటామో ఆ ఫైల్స్ని మనము .git ignoreలో పెడితే
సో ఎప్పుడైతే మనం గిట్ కమాండ్స్ రన్ చేసినప్పుడు ఈ ఫోల్డర్స్ అనేవి ఆటోమేటిక్గా ఇగ్నోర్ అయిపోతాయి. సో నెక్స్ట్ మనం చూస్తే మనకు angular.json ఉంది. సో angular.jsonలో సో మనకు ఇక్కడ చూడొచ్చు సోర్స్ రూట్ ఉంది కదా, ఇంతకుముందు చెప్పాను కదా, SRC ఫోల్డర్ అనేది రూట్గా సోర్స్గా ఉంటుంది. సో ఇక్కడ దీంట్లో ఉన్న ఫైల్స్ని మటుకే మోస్ట్లీ మన కోడ్ అనేది రాస్తాం కదా, సో అది పికప్ చేస్తుంది యాంగులర్ అనేది. ఇక్కడ మనకు డిఫరెంట్ కమాండ్స్ చూడొచ్చు, బిల్డ్, సర్వ్. మనమైతే ఎప్పుడైతే టెర్మినల్ రన్ చేస్తామో ఆ కమాండ్స్ అన్నీ సో ఇక్కడ ఈ కమాండ్సే. సో మనము ng సర్వర్ రన్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు ఈ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ మన డెవలప్మెంట్కి, బిల్డ్ టార్గెట్ డెవలప్మెంట్కి, ఇది ప్రొడక్షన్కి. సో ఇలా మనము స్పెసిఫిక్గా angular.json అనేది మనము స్పెసిఫై చేయొచ్చు. ఓకే, సో బై డిఫాల్ట్గా ఇది డెవలప్మెంట్ టార్గెట్ వేస్తుంది. మనము ప్రొడక్షన్కి పెట్టేటప్పుడు ప్రొడక్షన్ మార్చుకోవచ్చు. మనం ఇంకా అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో డెవ్కి ప్రొడక్షన్కి డిఫరెన్స్ ఏమిటి, అండ్ రియల్ టైమ్ సినారియోస్లో కంపెనీస్లో ఎలాగా డెవలప్మెంట్ సర్వర్ ఉంటుంది, డెవ్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ని ఎలా క్రియేట్ చేస్తారు, డిఫరెంట్ బ్రాంచెస్ అండ్ డిఫరెంట్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్, ఎవ్రీథింగ్ మనము చూద్దాం సో అప్కమింగ్ వీడియోస్లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకు ప్యాకేజ్ లాగ్.json ఉంది. ఈ ప్యాకేజ్ లాగ్.json ఏమంటే సో ఇది మనకు వర్షన్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో మనం ఏదైతే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తామో సో ఆ ప్యాకేజెస్ని గవర్నమెంట్స్ ఏవైతే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తామో ఆ వర్షన్ నంబర్స్ని ఇక్కడ మనకు లాక్ చేసి పెడుతుంది. సో ఇది ఎందుకు యూస్ఫుల్ అంటే రేపు ఎవరన్నా మన ప్రాజెక్ట్ని ఎవరైనా ఇన్స్టాల్ చేసుకున్నారనుకో స్పెసిఫిక్ ప్యాకేజెస్ని ఇది సేమ్ స్పెసిఫిక్ ప్యాకేజెస్ మనము ఎక్కడ ఏదైతే స్పెసిఫై చేస్తామో అవి ఇన్స్టాల్ చేసేటట్టు ఇది మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకు ప్యాకేజ్.json. సో ఈ ప్యాకేజ్.json ఆల్రెడీ చూసాం. ఇందులో మనకు మెటాడేటా ఉంటుంది, ప్లస్ npm ప్యాకేజెస్, డిపెండెన్సీస్, సో లిస్ట్ అన్నీ, సో అవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ readme.md ఉంది. సో ఇది readme.md ఎందుకంటే మన వర్క్ స్పేస్ మన ప్రాజెక్ట్ యొక్క డాక్యుమెంటేషన్ని మనం ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఏదైతే రాస్తామో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని ఎవరైనా గిటప్లో ఓపెన్ చేస్తారనుకోండి, సేమ్ ఇక్కడ మాకు ఏదైతే పెట్టామో అక్కడ వాళ్ళకి readme.md ఇనిషియల్గా చూపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ tsconfig.json ఉంది. TypeScript కాన్ఫిగరేషన్ సంబంధించిన ఈ 3 ఫైల్స్ వచ్చి tsconfig.app.json అండ్ tsconfig.json, tsconfig.spec.json. ఇవన్నీ వచ్చి ఈ 3 ఫైల్స్ వచ్చి మనకు TypeScript కాన్ఫిగరేషన్ సంబంధించిన ఫైల్స్. ఓకే, సో ఇప్పుడు మనం రూట్ లెవెల్ ఫోల్డర్స్ అన్ని చూసాం. సో నెక్స్ట్ మనము ఇన్సైడ్ SRCలోకి వెళ్దాం. సో SRC లోపల ఏమేమి ఉన్నాయంటే SRCలో రూట్ లెవెల్లో index.html, main.ts, style.scss. ఓకే, సో index.html సో ఈ ఫైల్ ఇదే మనకు మన బ్రౌజర్లో. ఓకే, ప్రజెంట్ అయితే అప్లికేషన్ రన్ అవుతుంది. సో ఈ కంటెంట్ అంతా ఎలా రెండర్ అవుతుంది అంటే కన్నా సో మనకు సోర్స్ ఫైల్ అనేది index.html. సో index.htmlలో ఇక్కడ చూడవచ్చు మనకు యాప్ రూట్ అనేది ఒక కాంపోనెంట్ మనము ఇక్కడ ఇచ్చాం. ఓకే, ఇది మనకు యాప్ కాంపోనెంట్ ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో index.html అనేది మనకు ఎంట్రీ పాయింట్ ఫర్ అవర్ ప్రాజెక్ట్. ఇది ఎంట్రీ పాయింట్. సో ఇందులో మనము ఇక్కడ చూడొచ్చు మనం యాప్ రూట్ అనేది ఒక మామూలుగా మనం డివ్, స్పాన్స్ ఈ ట్యాగ్స్ చూసాం. సో ఇక్కడ మనకు డిఫరెంట్గా ఉంది యాప్-రూట్ అని. సో ఈ ట్యాగ్స్ అంటే ఇది ఒక కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ ఇది. సో చూద్దాం, ఇది కూడా నెక్స్ట్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది ఎంట్రీ పాయింట్ ఫర్ అవర్ అప్లికేషన్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకు main.ts ఉంది. సో ఇది main.ts ఏమంటే ఏ కాంపోనెంట్ అనేది మనకు ఎంట్రీ పాయింట్గా ఉండాలా. సో ఇది బూట్స్ట్రాప్ అప్లికేషన్ ఏమంటే సో ఈ మెథడ్లో మనం రాసింది ఇక్కడ ఏం రాసామంటే ఫస్ట్ ఏ కాంపోనెంట్ సో అప్లికేషన్కి బూట్స్ట్రాప్ అయ్యేటప్పుడు అప్లికేషన్ రన్ చేసేటప్పుడు ఏ కాంపోనెంట్ ఎంట్రీ పాయింట్గా ఉండాలా. సో నెక్స్ట్ దానికి సంబంధించిన యాప్ కాన్ఫిగ్ ఏదైనా ఎర్రర్ ఉంటే ఇది .catch సో మనకు ఎర్రర్ ప్రింట్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకు వచ్చి style.scss ఈ యాప్ కాన్ఫిగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇన్సైడ్ యాప్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంది, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ దట్ style.scss ఉంది కదా. సో ఈ స్టైల్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు మనకు వాళ్ళే కామెంట్లో ఇచ్చారు. సో ఇది గ్లోబల్ స్టైల్స్. ఇక్కడ ఏ స్టైల్స్ అని మనకు రాసామనుకో దీన్ని మన ఎంటైర్ అప్లికేషన్ లెవెల్లో మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇన్సైడ్ యాప్కి వెళ్దాం. సో ఇన్సైడ్ యాప్ ఫోల్డర్లో మనకు యాప్ component.html, యాప్ component.scss, యాప్ component.spec.ts, యాప్ component.ts. సో ఈ 4 ఫైల్స్ అనేది
ఒక కాంపోనెంట్ సంబంధించినవి, అది యాప్ బిఫోర్ కాంపోనెంట్ చూసే ముందు మనము యాప్ config.ts చూద్దాం. config.ts ఈ ఫైల్లో మనం చూడొచ్చు. మనం ఇక్కడ జోన్ డిటెక్షన్ స్ట్రాటజీస్, జోన్ డిటెక్షన్ గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో ఇన్డెప్త్గా చూద్దాం. సో ప్రొవైడ్ రౌటర్ ఉంది కదా, సో రౌటింగ్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రొవైడ్ రౌటర్, సో ఇక్కడ మనము రౌట్ డిఫైన్ చేస్తాం. సో ఏదైతే రౌట్స్ ఉన్నాయో ఈ రౌట్స్ అనేది మనకు ఇక్కడ చూడొచ్చు. మనం యాప్ routes.ts ఫోల్డర్ ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇది యాప్ route.ts. ఇక్కడ చూడొచ్చు డిఫాల్ట్గా ఇక్కడైతే ఏ రౌట్స్ అయితే లేవు. సో మన రౌటింగ్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇవన్నీ నేను క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు మనం సో అప్లికేషన్ అయితే రన్ చేసాం, అప్లికేషన్ అయితే రన్నింగ్లో ఉంది. ఓకే, సో మనము టర్మినల్ ఓపెన్ చేయండి. కమాండ్ షార్ట్ కట్ ఏముంటాయి కదా, కంట్రోల్ అండ్ టిల్ట్ బటన్. సో నంబర్ 1 పక్కన ఉంటుంది, కంట్రోల్ ప్రెస్ చేసి ఆ టిల్ట్ బటన్ నొక్కితే టర్మినల్ ఓపెన్ టాగిల్ అవుతుంది, మళ్ళీ ఓపెన్ అవుతుంది. 1 టైం క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది. సో టాగిల్ బటన్ లాగా ఇది వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు యాప్ component.ts. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. సో మనకు వాట్ ఈస్ కాంపోనెంట్ అంటే కదా, సో ఈ కాంపోనెంట్ ఇన్ యాంగులర్ ఈజ్ ఎ కీ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ అన్ యాంగులర్ అప్లికేషన్. ఓకే, what are angular components? సో angular components అంటే ఏమిటి? Components are building blocks of angular application. ఓకే, సో ఇది అంటే మీకు అర్థం కాకపోవచ్చు. సో ఈ కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ వన్ కాంపోనెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాండ్లింగ్ వన్ వ్యూ ఆర్ పార్ట్ ఆఫ్ ద వ్యూ. అంటే ఇప్పుడు మనం ఏదైనా వెబ్సైట్ చూసుకున్నప్పుడు ఎవ్రీథింగ్ ఒక HTML పేజ్లో మటుకు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ చూద్దాం. .com. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు. సో మనకు సో ఇది ఎంటైర్ అప్లికేషన్ అంతా ఒక కాంపోనెంట్లో ఉంటుందా అంటే ఉండదు. ఇక్కడ చూడొచ్చు. సో హెడర్ అనేది హెడ్డింగ్ కాంపోనెంట్లో ఉండొచ్చు. సో హెడ్డింగ్ కాంపోనెంట్లో ఉంటుంది. సో ఈ సెక్షన్ అనేది ఒక కాంపోనెంట్లో ఉంటుంది. సో ఈ ఎంటైర్ హెడ్డింగ్ సెక్షన్ ఒక కాంపోనెంట్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఈ కార్డ్స్ ఉన్నాయి చూడండి. సో ఈ డిఫరెంట్ కార్డ్స్ కూడా మనకు డిఫరెంట్ కాంపోనెంట్స్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఇవన్నీ మన లాగిన్ అనేది, సో ఇవన్నీ డిఫరెంట్ కాంపోనెంట్స్. సో ఈ గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్, ఆ గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ని మనము ఒక అప్లికేషన్గా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఎంటైర్ని ఒకే కాంపోనెంట్లో రాయకుండా సో డిఫరెంట్ కాంపోనెంట్స్ రాసి ఆ కాంపోనెంట్స్ని సో మనం యూస్ చేసి సో అప్లికేషన్ అనేది మనకు బిల్డ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మన కాంపోనెంట్ యాంగులర్ సేల్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలి అది కూడా చూద్దాం. సో బిఫోర్ దట్ మన కాంపోనెంట్ ప్రాపర్టీస్ అంటే ఏంటో చూద్దాం. కాంపోనెంట్లో సో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకు ఒక టైప్ స్క్రిప్ట్ క్లాస్ అనేది ఉంటుంది, నెక్స్ట్ టెంప్లేట్ ఉంటుంది, సో డెకరేటర్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం యాంగులర్ అప్లికేషన్ కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తామో సో డెఫినెట్గా సో ఈ డెకరేటర్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ డెకరేటర్ లేకపోతే కనుక మనకు యాంగులర్ కంపైలర్కి అర్థం కాదు. సో ఇది కాంపోనెంటా, సర్వీసా, నెక్స్ట్ ఏదన్నా సంథింగ్ ఎల్స్. సో ఏది అనేది మనం డిఫైన్ చేసేది ఏముంటే కనుక ఈ డెకరేటర్ @కాంపోనెంట్. సో ఈ @కాంపోనెంట్ మనము స్పెసిఫై చేసిన తర్వాత ద మెయిన్ థింగ్స్ మనకు ఉండాల్సింది సెలెక్టర్. ఓకే, సో ఇది ఎక్కడో చూసినట్టు ఉంది కదా. సో app-root. ఇప్పుడు మనం index.html ఫైల్లోకి వెళ్తే కనుక ఇక్కడ చూడండి app-root. ఇక్కడ చూడొచ్చు మనకు index.html ఫైల్లో చూడొచ్చు app-root ఉంది కదా. ఇదే ఈ కాంపోనెంట్ ఇక్కడ ఏదైతే మనం సెలెక్టర్ స్పెసిఫై చేసామో ఆ సెలెక్టర్ అనేది మనకు యాప్ component.tsలో ఉంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇది ఈ కాంపోనెంట్ అనేది మనకు ఎంట్రీ పాయింట్ ఫర్ అవర్ యాంగులర్ అప్లికేషన్ అని చెప్పచ్చు. ఓకే, ఇది సేమ్ థింగ్ మనం main.ts ఫైల్లో కూడా చూసాం. సో అప్లికేషన్ బూట్స్ట్రాప్ అయ్యేటప్పుడు సో యాప్ కాంపోనెంట్ అనేది ఎంట్రీ పాయింట్గా ఉంది. ఓకే, సో సెలెక్టర్ అనేది మెయిన్గా ఉండాలి. సో ఇంపోర్ట్స్ అంటే ఏదైనా మనం సర్వీసెస్ కానీ
సో యాంగులర్ యొక్క లైఫ్ సైకిల్ మెథడ్స్, సో అవన్నీ చాలా ఉన్నాయి. సో అవన్నీ మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో ఏదైనా ఇంపోర్ట్స్ మనం డిపెండెన్సీగా ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ఇంపోర్ట్స్ సెక్షన్లో కామా ఇచ్చి మనము సో ఇందులో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెంప్లెట్ యూఆర్ఎల్, స్టైల్ యూఆర్ఎల్. సో టెంప్లెట్ యూఆర్ఎల్, స్టైల్ యూఆర్ఎల్ అంటే యాంగులర్లో మనం HTML ఫైల్ని, CSS ఫైల్ని క్రియేట్ చేస్తాం కదా. సో వితౌట్ దిస్ ఆల్సో మనము ఇక్కడ ఇన్లైన్ స్టైల్స్, ఇన్లైన్ టెంప్లెట్స్ కూడా మనం ఇన్లైన్ టెంప్లెట్ అండ్ ఇన్లైన్ స్టైల్స్ కూడా మనం రాయొచ్చు. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏమంటే సపరేట్ ఫైల్స్, సపరేట్ స్టైల్స్ క్రియేట్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో ఇప్పుడు మనం బ్రౌజర్లో చూస్తే కదా, ఓకే ఇక్కడ చూడొచ్చు. సో మన అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. సో మన డిఫాల్ట్గా కొంచెం కోడ్ అయితే చూడొచ్చు. ఓకే సారీ, ఓకే ఇక్కడ చూడొచ్చు మన డిఫాల్ట్గా. సో కొంచెం కోడ్ అయితే డిఫాల్ట్గా యాంగులర్ CLI అనేది జనరేట్ చేసి ఇచ్చింది. సో ఈ కోడ్ ఎక్కడ ఉందంటే సో యాప్ కాంపోనెంట్ HTML. సో ఇందులో చూస్తే కన్నా ఇక్కడ చూడొచ్చు, ఇది ఎంటైర్ స్టైల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ రాసి మనకు ప్రొవైడ్ చేశారు. సో జస్ట్ మీరు క్లిక్ చేసి Ctrl+A సెలెక్ట్ చేసుకొని జస్ట్ డిలీట్ చేయండి. సో జస్ట్ ఏదైనా హ్యాస్ టు ట్యాగ్ వెల్కమ్ టు శ్రీ కోడ్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సో నేను ఇక్కడ వెల్కమ్ టు శ్రీ కోడ్స్ యూట్యూబ్ ఛానల్ అని టైప్ చేసి బ్రౌజర్లోకి వెళ్తాను. ఇక్కడ చూడొచ్చు. సో ఇమీడియట్గా మనకైతే మన కోడ్ అయితే అప్డేట్ అయింది. ఇక్కడ చూడొచ్చు. సో ఏదైతే మనం స్పెసిఫై చేస్తామో యాప్ కాంపోనెంట్ HTMLలో అది ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో దీనికి H2 ట్యాగ్కి నేను స్టైల్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ H2 టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నా హెడ్డింగ్ అనేది సెంటర్కి వచ్చింది. సో నెక్స్ట్ ఇంకా మనము డిఫాల్ట్గా ఏదైతే స్టైల్స్ మనం CSSలో ఇస్తామో అవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో నేను జస్ట్ బేసిక్గా ఎగ్జాంపుల్గా ఇచ్చాను. సో దీనికి మనం ఏదైనా కలర్ కూడా ఇవ్వచ్చు, కలర్ రెడ్. ఓకే, సో ఇలాగా సో మనం ఏదైతే మనం కోడ్ ఇక్కడ రాస్తామో ఇక్కడ రాసిన కోడ్ అంతా సో ఈ యాప్ కాంపోనెంట్ HTML కోడ్ అండ్ CSS సో ఎవ్రీథింగ్ అనేది సో ఈ యాప్ కాంపోనెంట్ TSలోకి వెళ్తుంది. సో ఇప్పుడు మనము ngserve ఆర్ npm start కమాండ్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఈ యాంగులర్ కంపైలర్ అనేది ఈ డెకరేటర్ని బేస్ చేసుకొని ఇది కాంపోనెంట్ అని తీసుకొని సో ఈ యాప్ కాంపోనెంట్ TSని యాప్ కాంపోనెంట్ GSగా కన్వర్ట్ చేస్తుంది. సో ఏదైతే మనం కోడ్ రాసామో HTML, CSS ఎవ్రీథింగ్ ఇట్లా. ఓకే, ఈ క్లాసెస్లో కూడా మనం మెథడ్స్ రాస్తాం. మెథడ్స్ అంటే ఫంక్షన్స్. ఓకే, ఏదైతే ఫంక్షన్స్ రాస్తామో లాజిక్ API నుంచి డేటా ఫెచ్ చేయడం కానీ ఏదన్నా క్లిక్ బటన్స్, సో ఇలాంటివన్నీ మనము చూద్దాం అప్కమింగ్ వీడియోస్లో. సో ఆ లాజిక్ మొత్తం మనం యాప్ కాంపోనెంట్ ఇన్సైడ్ ఈ క్లాస్లో రాస్తాం, ఈ టెంప్లెట్ క్లాస్లో. ఓకే, సో మనం రాసిన లాజిక్ HTML ఫైల్ అండ్ CSS ఎవ్రీథింగ్ని యాంగులర్ కంపైలరు ఒక్క ఫైల్లే కన్వర్ట్ చేస్తుంది, దట్ యాప్ కాంపోనెంట్ JS. సో ఇలాగ మనం ఎన్ని కంపోనెంట్స్ అయినా అన్లిమిటెడ్ కంపోనెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ కంపోనెంట్స్ మొత్తం మనం ఇక్కడ రెండర్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేస్తాను. సో దీనికోసం సో ఇంకొక టెర్మినల్ని క్రియేట్ చేస్తాను, కొత్త టెర్మినల్ తీసుకుంటాను. సో ఎందుకంటే ఈ టెర్మినల్లో మన యాంగులర్ సర్వర్ అనేది రన్ అవుతుంది. సో జస్ట్ ఇక్కడ టెర్మినల్ జస్ట్ ప్లస్ పెట్టడం కదా, దీన్ని క్లిక్ చేస్తే కొత్త టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ద యాంగులర్ కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి యాంగులర్ CLI యూసెస్ క్రియేట్ చేయడానికి కమాండ్ ఏమంటే G ఫర్ జనరేట్. ఓకే, కాంపోనెంట్. సో నేను ఇక్కడ మై ఫస్ట్ కాంపోనెంట్ అని ఇస్తాను. ఓకే, సో ngg కాంపోనెంట్ మై ఫస్ట్ కాంపోనెంట్ లాస్ట్ కాంపోనెంట్ అని నేమ్ ఇవ్వకపోవడం బెస్ట్. ఎందుకంటే సో బై డిఫాల్ట్గా మనకు యాంగులర్ కంపైలర్ అనేది కాంపోనెంట్ అని నేమ్ స్పెసిఫై చేస్తుంది అట్ ది ఎండ్. ఓకే, సో ngGC అన్న ngg కాంపోనెంట్ అన్న రెండు ఒకటే. సో కాంపోనెంట్ షార్ట్ ఫామ్ వచ్చి సో GC. సో ఇప్పుడు చూడొచ్చు ngGC మై ఫస్ట్ అని నేను టైప్ చేసి ఎంటర్ ఇవ్వగానే నాకు ఇక్కడ యాంగులర్ CLI అనేది ఒక కాంపోనెంట్ని జనరేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకు ఇది డిఫాల్ట్గా SRC అండర్ యాప్లో మనకు ఒక కాంపోనెంట్ని జనరేట్ చేసింది.
ఓకే. సో నేను ఈ టర్మినల్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు మై ఫస్ట్ కాంపోనెంట్ డాట్ టీఎస్. ఇందులో కూడా కాంపోనెంట్ అనే సెలెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్. మనకు కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ చూస్తే కనుక ఇది జస్ట్ మనము మై ఐఫోన్ ఫస్ట్ అనే ఇచ్చాం కదా, యాప్ అనే ప్రిఫిక్స్ అలా వచ్చింది మీకు డౌట్ ఉండొచ్చు. సో దీన్ని మనము యాంగులర్ డాట్ జేసన్లోకి వెళ్తే కనుక ఇక్కడ ప్రిఫిక్స్ అని మనం ఏమి ఇస్తామో సో ఆ ప్రిఫిక్స్ అనేది బై డిఫాల్ట్గా ఎప్పుడైతే మనము యాంగులర్ స్టైల్లో యూస్ చేసి జనరేట్ చేస్తామో ఆ ప్రిఫిక్స్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ యాప్ అనేది కాబట్టి సో నేను యాప్ మై ఫస్ట్ కాంపోనెంట్ జనరేట్ చేసినప్పుడు సేమ్ యాప్ అనేది ప్రిఫిక్స్గా తీసుకుంది. సో ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేసుకున్నప్పుడు సో ఆ కంపెనీ నేమ్ ఇప్పుడు ఆ కంపెనీని షార్ట్కట్గా ఏదైనా షార్ట్కట్ నేమ్స్ ఉంటాయి, అలాగా ఏదైనా ప్రొవైడ్ చేసుకోవచ్చు ఈ ప్రిఫిక్స్లో. సో ఈ ప్రిఫిక్స్లో మనం ఏదైతే ఇస్తామో సో దాన్ని యాంగులర్ కంపైలర్ అనేది డిఫాల్ట్గా తీసుకొని ఆ ప్రిఫిక్స్లో సెలెక్టర్లో యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను కొన్ని ఫైల్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫైల్స్ని నావిగేట్ అవ్వాలంటే కనుక జస్ట్ మనమేమి వెతుక్కొని అవసరం లేదు. సో కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేస్తే కనుక మనం ఏదైతే ఫైల్స్ ఓపెన్ చేస్తామో ఆ ఫైల్స్ని ఇక్కడ చూపిస్తుంది. ఓకే, మనకి ఏ ఫైల్లోకి వెళ్ళాలనుకుంటే ఆ ఫైల్లోకి వెళ్ళా జస్ట్ యారో అప్ అండ్ డౌన్ కీస్ ఉన్నాయి కదా, సో దాన్ని యూస్ చేసుకొని నావిగేట్ చేసుకొని ఆ ఫైల్స్లోకి వెళ్ళచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను మై ఫస్ట్ కాంపోనెంట్ టీఎస్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు. సో ఈ ఇంపోర్ట్స్ అని ఎంటీగా ఉంది, ఇంపోర్ట్స్ ఏం లేవు. టెంప్లెట్ యూఆర్ఎల్, షెల్ యూఆర్ఎల్. సో ఇది మనకు ఒక HTML ఫైల్ని, CSSని, స్పెక్ ఫైల్ని అండ్ TS ఫైల్ని జనరేట్ చేసింది. ఓకే, సో ఇక్కడ డిఫాల్ట్గా మై ఫస్ట్ కాంపోనెంట్, మై ఫస్ట్ వర్క్స్ అని ఇచ్చారు. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ మన నేమ్ ఉంది కదా ఛానల్ నేమ్, సో దీని కింద మనము ఈ కాంపోనెంట్ని రెండర్ చేద్దాం. ఓకే, దాన్ని రెండర్ చేయడానికి జస్ట్ యాప్ కాంపోనెంట్ HTMLకి వెళ్ళాలా. సో ఈ H2 ట్యాగ్ కింద సో ఇక్కడ ఏది సెలెక్టర్ ఉందో ఓకే ఈ సెలెక్టర్ని జస్ట్ కాపీ చేసుకోండి. ఓకే, సో ఈ సెలెక్టర్ని కాపీ చేసుకొని సో ఈ యాప్ కాంపోనెంట్ HTMLకి వెళ్ళి సో లైక్ నార్మల్గా మనము ట్యాగ్స్ అలా చేస్తాము సో అలాగే యూస్ చేయొచ్చు. సో బట్ పేస్ట్ చేశాను, బట్ ఇక్కడైతే నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఏమని? సో యాప్ ఐఫోన్ మై ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్ నాట్ నౌన్ ఎలిమెంట్. ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఏ ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నా, ఏ లైబ్రరీ నేర్చుకున్నా సో ఎర్రర్ మెసేజెస్ని మనం రీడ్ చేయాలా. సో ఆ ఎర్రర్ మెసేజెస్ని రీడ్ చేస్తేనే మనకు మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇది ఎలిమెంట్ అన్నోన్ ఎలిమెంట్ అని చెప్తుంది. సో అన్నోన్ ఎలిమెంట్కి ఎలా ఫిక్స్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడొచ్చు. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ ఎర్రర్ మెసేజ్ ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇది దేనివల్ల అంటే కన్నా ఎర్రర్ లెన్స్. ఓకే, సో ఈ ఎక్స్టెన్షన్ వల్ల ఎర్రర్ లెన్స్ ఉంది. సో దీనివల్ల మనకు ఎర్రర్ అనేది ఇక్కడ డిఫాల్ట్గా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను దీని మీద హోవర్ చేయగానే నాకు కింద 2 ఆప్షన్స్ ఇచ్చారు, వ్యూ ప్రాబ్లం, క్విక్ ఫిక్స్. ఓకే, సో ఇది మనం ఏదైతే కాంపోనెంట్ క్రియేట్ చేస్తామో సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలంటే కనుక ఆ కాంపోనెంట్ క్రియేట్ చేసింది మనం యాప్ కాంపోనెంట్ TSలో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపోర్ట్ సెక్షన్ చూడండి. సో ఇక్కడ ఇంపోర్ట్ సెక్షన్లో నేను జస్ట్ ఫస్ట్ కాంపోనెంట్ మై ఫస్ట్ కాంపోనెంట్ చేయగానే ఇప్పుడు చూద్దాం. సో ఎర్రర్ అనేది పోయింది. ఓకే, ఆ కాంపోనెంట్స్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేయగానే ఆ ఎర్రర్ అనేది వెళ్ళింది. సో ఇప్పుడు మనం బ్రౌజర్లో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మన కాంపోనెంట్ మనం ఏదైతే మనం జస్ట్ ఇప్పుడు క్రియేట్ చేసామో యాంగులర్ స్టైల్ యూస్ చేసి సో ఆ కాంపోనెంట్ అనేది మనం సక్సెస్ఫుల్గా ఫెచ్ చేసాం అండ్ బ్రౌజర్లో మనం చూపించగలుగుతున్నాం. సో సక్సెస్ఫుల్గా ఏదైతే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇలాగా నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని మనము క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు అసైన్మెంట్ ఏమంటే కదా జస్ట్ ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసి అండ్ ఆ కాంపోనెంట్ని మీరు ఏదైతే క్రియేట్ చేశారో సో దాని యొక్క గిటబ్ లింక్ని కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. సో డెఫినెట్గా నేనైతే రివ్యూ చేస్తాను. ఓకే, సో ఆ కాంపోనెంట్ బేసిక్గా ఏదైనా సరే మీ నేమ్ కానీ ఏదో ఒకటి క్రియేట్ చేసి సో 2-3 కాంపోనెంట్స్ క్రియేట్ చేసి సో 1 by 1 సో రెడర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో ఆ కాంపోనెంట్స్ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, స్మార్ట్ అండ్ డమ్ కాంపోనెంట్స్ అంటే ఏమిటి. సో ఇంకొకటి సో మనము యాంగులర్ వర్షన్ 19+ యూస్ చేస్తున్నాం కాబట్టి మనం జనరేట్ చేసే కాంపోనెంట్స్ బై డిఫాల్ట్గా
స్టాండ్ అలోన్ కాంపోనెంట్సే ఉంటాయి. సో మీరు కానీ ప్రీవియస్ వర్షన్స్తో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కనుక సో మాడ్యూల్ బేస్డ్ కాంపోనెంట్స్ చూసింటారు. బట్ ఫ్రమ్ Angular 19 onwards, సో స్టాండ్ అలోన్ కాంపోనెంట్స్ ఆర్ డిఫాల్ట్ కాంపోనెంట్స్. ఓకే, సో మీకు ప్రీవియస్ వర్షన్స్ యొక్క వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్స్లో పింక్ చేయండి. సో నేను వాటి గురించి కూడా సపరేట్ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తాను.